మనమే రైట్ చేసాం. అవును. ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏల గురించి మనమే రైట్ చేసాం. 27% 23% తగ్గించడం తప్పని మాట్లాడింది మనమే. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమని అంటవేంటి తప్పు అన్నది మాట్లాడింది మనమే. ఆ రోజున మనం మాట్లాడాం. ఎప్పుడైనా సమస్యలో నిజాయితీతో మాట్లాడాలి మనం. అబద్ధాలతో అడ్డదిడ్డంగా మాట్లాడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి లొంగిపోనక్కర్లేదు, ఎవరికి దాసోహం చేయనక్కర్లేదు. అది లేదు ఇప్పుడు మీడియాకి. అదే వీళ్ళ ప్రాబ్లం. నాకు ఎప్పుడు 10 రోజుల తర్వాతన ఎవడు పట్టించుకోబోవడం ఏంటి, కనీసం సిటీ ఎడిషన్ లో కూడా వార్తలు రావట్లేదు. అది విశేషం. అదే కదా. అవును. సరే, ఈసారి రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న వ్యాఖ్యలు లేదంటే ఆయన కౌంటర్, వాస్తవానికి ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి హోదా మారినా ఆ రాజకీయ నాయకుడు ప్రవర్తన అయితే అలాగే ఉంటుంది అని ఏమన్నా నిరూపిస్తున్నారా? మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడిన తాజాగా జగన్ గారి గురించి కూడా నేను ఏదో అన్నారంట, మీకు ఇంకొక 3.5 ఏళ్ళు ఆగండి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా వస్తుంది అనేది. అంటే అందులో కూడా మరి సీట్లు పెరుగుతాయి జగన్ కని చెప్తున్నారా, లేదంటే ఆయన యాంగిల్లో మీరు ఇంకా అధికారంలోకి రాదని చెప్తున్నారా? కాకపోతే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ప్రతి దాని మీద ఇలా రియాక్ట్ అవ్వడం, ఇలా కౌంటర్లు ఇవ్వడం ఎలా చూడాలి? ఇద్దరు అట్లాగే ఉన్నారు. వీళ్ళు కాస్త నేర్చుకోవాల్సింది లోక్సభ స్పీకర్లను చూసి. లోక్సభ స్పీకర్ ఇదివరకు మన రాజ్యసభ చైర్మన్ కూడా తప్పట్టాం మనం కూడా దానికండి. ఎందుకంటే ఆయన రాజకీయాలే మాట్లాడడం ఏం చేశాడు. ఇప్పుడు రాజ్యసభ చైర్పర్సన్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఏమైనా మాట్లాడుతున్నారా? వెంకయ్యనాయుడు గారిని చూసిన జ్ఞానోదయం అవ్వాలి కదా. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు పవర్ లో ఆయన పొజిషన్ లో